హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. గతంలో మనకి కొంతమంది సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ సెల్ఫ్గా వాళ్ళు విజనరీస్ అని చెప్పుకునేటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. వారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫంక్షన్లో ఆయన ఒక సెట్ వేయించి అందుట్లో పూజలు చేయిస్తే దాన్ని తప్పుపట్టినటువంటి మహాప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ప్రబుద్ధులందరూ ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు, ఎవరిది పెట్టుకున్నారు అనేది నాకు అర్థం కావట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ట్రోల్స్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు గుడిసేటి ఒకడు ఉంటాడు, వాడు రాధా మనోహర్ దాస్ అని ఒక కామెడీ పీస్ ఒకటి ఉంటుంది. కామెడీ పీస్ కాదు, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక చెత్త ఎదవ ఒకడు ఉంటాడు. వాడు గుడిసేటి ఎదవ అంటే ఏంటో నాకు అర్థమైంది అని చెప్తూ గుడి సెట్ వేసేవాడు అంటూ మాట్లాడుతూ నేను గమనించాను. ఈడు గుడిసేటి ఎదవల్లోనే పరమ గుడిసేటి ఎదవ అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆడవాళ్ళని ఫోన్ చేసి ఎత్తావా అత్తావా గలిగిలి అంటే తెలుసా, బుల్బుల్ అంటే తెలుసా అని ఎర్రి మాటలు మాట్లాడినా లఫంగి గాడి వీడు జగన్మోహన్ రెడ్డి గారిని సెట్ వేసి గుడిసెట్టి అనేసి ఒక పదంతో వాడుతుంది. ఈడు కనీసం మనిషి పుట్టి విదేశీయ వస్తువులు బహిష్కరించాలి, క్రిస్టియన్ సంబంధించిన ఏమీ వాడకూడదంటే ఈడు చివరికి పిలక మిగిలిపోతుంది కదా, దానికి చుట్టుపక్కల గీయించుకోవడానికి వాడే బ్లేడ్లు కూడా వాళ్ళ టెక్నాలజీతో తయారైనయే. చివరికి వీడు వాడే ఫోను, ఎక్కే కారు, వాడు తిరిగే ఫ్లైట్లు కూడా అన్ని విదేశీ టెక్నాలజీతో తయారైనయే. ఈ రాధా మనోహర్ దాసు అంత తెలివిగల్ల ఎదవైతే పెంటగన్లో పేడ కొట్టారు గోళ్ళకని చెప్పరు. వీడిని ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కాదు. సరే, ఆ సన్యాసి గాడి గురించి మనకి ఎందుకులే కానీ, వాడి గురించి మనం మాట్లాడుకోవడం నా అంత అసలు నేను వాడి గురించి మాట్లాడడం చాలా ఎక్కువ, నేను అది ఫీల్ అవుతూ ఉంటా. అయితే చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు వస్తుందంట. అయితే దాని గురించి సెట్ వేస్తున్నారు, అది కూడా దేవుళ్ళ గుడి ఆకారంలో సెట్లు వేస్తున్నారు. ఏందిరా అయ్యా ఇది అంటే, మేము చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే వ్యభిచారం, కాబట్టి మేము సంసారాన్ని వ్యభిచారాన్ని కలిపి విడదీసి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటాం అంటూ మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గతంలో వేసిన సెట్లకి ఇప్పుడు సార్ గారు వేసే సెట్కి పెద్ద తేడా ఏందో నాకైతే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే బయటికి వెళ్తే జనాలు తండోపతండాలుగా వస్తాయి కాబట్టి ఆయన సెట్లు వేసుకున్నా బయట ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఇంకోటి రాకుండా ప్లాన్ చేసుకున్నాడంటే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. కానీ బయటికి వెళ్తే కనీసం ఇసుకెత్తే ప్రతి రేణువు కూడా భూమి మీదే పడిపోయింది. కనీసం అంటే చుట్టుపక్కల ఒక 50 మంది కూడా ఉండరు. మరి మీకు సెట్లు ఎందుకో నాకు అర్థం కాల. అంటే మేము ముఖ్యమంత్రులు అయ్యాము, మేము అదే అయిపోయాము, మేము హెలికాప్టర్లు కొనుక్కుంటాం, మేము రోజు హైదరాబాద్ నుంచి ఇటు తిరిగి వస్తూ ఉంటాం, మేము సెట్లు వేసుకుంటాం, కావాలంటే అక్కడే సెటిల్ అవుతాం, మేము తెలంగాణలో సెటిల్ ఆంధ్రాని పరిపాలిస్తాం అని చెప్తానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మొత్తానికి మనం కనుక చూసినట్లయితే భారీ దేవుళ్లతో తిరుమల సెట్టింగ్ వేస్తున్నారు. ఇక్కడ మొన్న వంశీ శివరాత్రికి సెట్ వేసాడు, అక్కడికి చంద్రబాబు నాయుడు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అనిపించుంటుంది వంశీ మహావంశీ అంటే వంశీ నా బర్త్డే కూడా సెట్ వేయించు అని అడిగాడేమో. వంశీ నాకు తెలిసి సేమ్ కలర్ థీమ్లో వేస్తున్నారు, అక్కడ కూడా అలాగే గోల్డ్ ఫినిషింగ్తోనే వేశారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ వాళ్ళు సెట్లు వేస్తున్నారు, అది దేవుడి గుడి, తిరుమల గుడి ఇలాంటి సెట్ వేస్తున్నారు. మరి దీన్ని ఏమనాలరా ఎర్రి పప్పులో అంటూ అడుగుతూ ఉన్నారు. ఒకసారి నేను చెప్పిన మొత్తం ఒక వీడియోలో వస్తే చూడండి. సార్ సార్ చూశారు కదా, దీని వెనక ఆ సెట్టింగ్ కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ఒకటి వస్తుంది చూడండి. రోజులు టైం ఉంది, ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచేదానికి ఏర్పాట్లు అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు 20వ తేదీ ఉదయాన్నే 7:30 కల్లా భక్తులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడికి
తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, మన పని ఇలా ఉంటుంది. మనం చేస్తేనేమో సంసారం, మన ఇంట్లో అన్నదమ్ముల్ని, రామ్మోహన్ రెడ్డి వీళ్ళని కాళ్ళకి గొలుసులేసి కట్టేసి ఇంట్లో పెడితేనేమో అది సమాజ శ్రేయస్ కోసం. అదే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకపోయినా వాళ్ళ చెల్లి కావాలని బయటకు వచ్చి డబ్బుల కోసం నీ దగ్గర డబ్బులు తీసుకుని యాగి చేస్తున్నా తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి పంపించేశారు. మొన్న పేరు నాని ఎవరు అడుగుతున్నారు, లోకేష్ మీ మేనత్త ఎలా ఉంటుందో నీకు తెలుసా, ఆవిడని ఎప్పుడన్నా ఇంటికి పిలిచి పట్టాడు అన్నం పెట్టిన బతుకులేనమ్మి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఏం లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెట్టేస్తే తప్పు, చంద్రబాబు నాయుడు గారు చెట్టేస్తే రైట్. మరి ఇది ఏ రకంగా కరెక్ట్ అనేది ఆ సన్నాసేదని అడుగుదామా, రాధా మనోహర్ దాస్ని, ఎర్రి సన్నాసేదని. మరి ఎర్రి బాగులాడా వచ్చి దీనికి సమానం చెప్పరా, గుడిసేటి ఎదవా అంటున్నారు సార్. ఏం చేద్దాం మనం, ఆలోచించుకొని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.